కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దొంగల ముఠా తెలంగాణను నాశనం చేశారు కాంగ్రెస్ పార్టీని మేము గద్ద దించుతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒక 420 హామీల కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఈ కోడిగుడ్ల ఇవి గాడిదగుడ్ల అనే పరిస్థితి ప్రజలకి తెలిసింది. వీడొక దొంగల ముఠా బ్యాచ్, వీరిని మనం ఎంచుకోవద్దు. ఇది కుళ్ళు రాజకీయం, దొంగ రాజకీయం. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా ఒక ముఠా తయారైంది. ఆ ముఠాలో మొత్తం దొంగన కొడుకు. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ నేత కొత్తగూడెం నుంచి నవతన్ కుమార్ గారు ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం, నా పేరు నవతన్, భద్రాద్రి డిస్ట్రిక్ట్ కొత్తగూడెం. వద్దిరాజు రవిచంద్ర గారు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారి ఫాలోవర్స్, మాజీ మంత్రి వర్యులు వర్మ గారి ఫాలోవర్స్ అండి. మేము ఈరోజు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దొంగల ముఠా చేరి ఈ దొంగల ముఠా 420 హామీలు ఏవైతే ఇచ్చిర్రో 420 హామీలతో పాటు తెలంగాణని నాశనం చేశారు కాంగ్రెస్ పార్టీ. దాని గురించి మళ్ళా తెలంగాణ ఉద్యమం ఎలాగైతే జరుగుద్దో ఆ తెలంగాణ ఉద్యమం మరలా అలాగే జరిపి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని మేము గద్ద దించుతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, రేషన్ కార్డులు అన్నాడు, నీకు ఆల్రెడీ ఎమ్మెల్సీ కోడ్ వస్తుందని తెలిసి నువ్వు రేషన్ కార్డులు ఇచ్చావు. ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ అయిపోతుంది, అయిపోగానే ఎంపీటీసీ, తర్వాత జడ్పీటీసీ, తర్వాత సర్పంచ్, తర్వాత వార్డు మెంబర్లు. అంటే మళ్ళా దీన్ని ఒక 8 నెలలు పేదవారిని మోసం చేసే ఒక దొంగ ప్రభుత్వం ఈ యొక్క 420 హామీల కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వేరే ఏం లేదమ్మా. అదేవిధంగా ఇక్కడ నీకు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేరలే. నీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు అంటున్నారు మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నాం. దానికి మీ సమాధానం? వాళ్ళు ఏ దళిత బంధు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ లేదు. ఎక్కడైనా ఉంటే నాకు చూపెట్టండి. 100 మందిలో నీకు ఇచ్చేది 10 ఇవ్వగానే అయిపోయినాయా ఈ కోడిగుడ్ల ఇవి గాడిదగుడ్ల అనే పరిస్థితి వాళ్ళు. కానీ చాలా తప్పు చేస్తున్నారు. రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు మీకు దమ్ముంటే నువ్వు తప్పుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ పెడితే ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ 100 నుంచి 110 సీట్లు అవలీలగా గెలుస్తాం. అవి మేము డబ్బులు ఇచ్చో, బుదిగరిచ్చో, మాయమాటలు చెప్పో కాదమ్మా. ప్రజలు తీర్పు అట్లా ఉంది, ప్రజల విధానం అట్లా ఉంది. ప్రజలకి తెలిసింది వీడొక దొంగల ముఠా బ్యాచ్, వీరిని మనం ఎంచుకోవద్దు. రానున్న రోజు లేదన్నా. కేసీఆర్ గురించి అల్లాడిపోతున్నారు. 8 నెలల తర్వాత ఇప్పుడు కేసీఆర్ సారు ఒక్కసారి తెలంగాణ భవన్కి వస్తే అసలు ఎంత ఉందో ఒక పండగ వాతావరణం జరిగింది. హైదరాబాద్ అంతా స్తంభించినది. ఇంకెవరికి చెప్పలేదు. మామూలుగా ముఖ్య కార్యకర్తల సమావేశంకే ఇట్లా ఉంటే అసలు మీటింగ్ పెడితే వాళ్ళ ఆగులు నడుస్తాయి. కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు కడితే ఆ ఫ్లెక్సీలు అన్నిటిని కూడా చించేసినట్టు దాని గురించి ఏం మాట్లాడతారు? అమ్మ ఏంటి అంటే ఇది కుళ్ళు రాజకీయం, దొంగ రాజకీయం. వాళ్ళకి చాతైంది అదే, దొంగ దెబ్బ తీద్దామనే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మనది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా ఒక ముఠా తయారైంది. ఆ ముఠాలో మొత్తం దొంగన కొడుకులే. ఇప్పుడు వాళ్ళ మంత్రులు ఆయన పేరు చెప్పడానికే వెనక ముందు అవుతున్నాడు. వాళ్ళకున్న సంబంధించిన అధికారం మంత్రియే ఇప్పుడు ఏమంటున్నాడు, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక్కడ అర్థమైపోయింది కదా, ఒక 25-30 మంది మా వాళ్ళందరితో టచ్లో ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి కేసీఆర్ గారు కన్నిట్లా అంటే అవుట్ కాంగ్రెస్ ప్రభుని. అట్లా ఉంది పరిస్థితి. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ.